ఈ సూత్రమే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క సక్సెస్ఫుల్ మంత్ర, సక్సెస్ఫుల్ ఫార్ములా. ఎన్ని లాభాలు ఉన్నాయో లిస్ట్ చేసుకుంటూ పోతే మనకు పేజీలు కూడా సరిపోవు. బస్సులో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా పని చేసేటప్పుడు, లేదంటే ఇంకేదో పనిలో ఉన్నప్పుడు కాసేపు బ్రేక్ ఇచ్చి ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మన భారతదేశం అంటేనే ధ్యానానికి ప్రతీక. ఈ ధ్యానం గురించి మరింత వివరంగా, సింప్లిఫైడ్గా సుమారు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు వివరంగా చెప్పాడు. ఆనాపాన సత్యం. అదే ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం అంటే సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకరణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని అని మరింత సువివరంగా, మరింత విస్తారంగా విడమర్చి దాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పారు. సో ధ్యానము ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో వారి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాల్సిందే. ఏమొస్తుంది ధ్యానం అంటే, ధ్యానం వల్ల శాంతి, ధ్యానం వల్ల మనసు శూన్యం, ధ్యానం వల్ల స్ట్రెస్ వెళ్ళిపోవడం, ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి పెరగడం, ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వాటిని లిస్ట్ చేసుకుంటూ పోతే మనకు పేజీలు కూడా సరిపోవు. జీవితం అంతా కూడా చెప్పచ్చు ధ్యానం గురించి. పత్రి గారు జీవితం అంతా, ఆయన జీవించిన అన్ని నాళ్ళు కూడా ధ్యానం గురించి చెప్తూనే ఉన్నారు. ఆఖరి బ్రెత్ వరకు చెప్తూనే ఉన్నారు. మరి ఇలాంటి ధ్యానాన్ని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్నారంటే ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ధ్యానం గురించి. ఆ వీడియోస్ చూడండి. సింపుల్ బ్రెత్ అవేర్నెస్, శ్వాస మీద ధ్యాస పెట్టి రోజు కాసేపు కూర్చుంటే, బస్సులో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా పని చేసేటప్పుడు, లేదంటే ఇంకేదో పనిలో ఉన్నప్పుడు కాసేపు బ్రేక్ ఇచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మినిమం ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేయండి. మిత్రమా, చెప్తున్నా, ఇది నీకోసమే. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సక్సెస్ ఫార్ములా ఇన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్స్ లైఫ్. ఈ యొక్క సూత్రమే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క సక్సెస్ఫుల్ మంత్ర, సక్సెస్ఫుల్ ఫార్ములా. సో నెవర్ ఫర్గెట్ మెడిటేషన్. ప్రతిరోజు ధ్యానం చెయ్యండి. ధ్యానం చేస్తూనే ఉండండి.